ఇంకా ఎర్లీ మార్నింగ్ ఆంధ్రాలో 4 o'clock నుంచి ఇక్కడ నుంచి 7 o'clock నుంచి మా సినిమా రిలీజ్ అయింది. ఎక్స్ట్రాడినరీ రెస్పాన్స్. ఫస్ట్ యూఎస్లో స్టార్ట్ అయింది. యూఎస్లో ఎక్స్ట్రాడినరీ రెస్పాన్స్, తర్వాత ఆంధ్రాలో అన్ని ఏరియాల నుంచి, ఉత్తరాంధ్ర, ఈస్ట్ వెస్ట్ కృష్ణా, తర్వాత సీడెడ్ అన్ని చోట్ల నుంచి సేమ్ రెస్పాన్స్. తర్వాత ఇక్కడ తెలంగాణలో స్టార్ట్ చేసాము. మేము విమల్ థియేటర్కి వెళ్ళాము. ఎక్స్ట్రాడినరీ రెస్పాన్స్. అంటే ఫ్యాన్స్ విపరీతంగా ఎంజాయ్ చేశారు. అయిన తర్వాత మేము థియేటర్ నుంచి బయటకు రావడానికి 1 hour పట్టింది. అంత ఫెస్టివల్ వాతావరణం నడిచింది అక్కడ. అండ్ షోకి టాక్ ఇంకా ఇంప్రూవ్ అవుతుంది. టాక్ కలెక్షన్స్ వీఆర్ సో హ్యాపీ. అంటే మేము ఇన్ని రోజులు వెయిట్ చేసిన తర్వాత ఇవాళ రిజల్ట్ మేము ఎక్స్పెక్ట్ చేసిన దానికంటే ఎక్కువ రెస్పాన్స్ వచ్చింది. అండ్ వీఆర్ సో హ్యాపీ. అండ్ వీ వాంట్ టు థ్యాంక్ ఎంటైర్ ఆడియన్స్ ఫర్ రిసీవింగ్ దిస్ ఫిలిం సో పాజిటివ్లీ. అండ్ అందరూ థియేటర్కి వెళ్ళి ఈ సినిమాని చూడండి. ఇది కంప్లీట్ ఫ్యామిలీ ఎంటర్టైనర్. అన్ని సెక్షన్స్ ఆఫ్ ఆడియన్స్కి నచ్చే విధంగా ఈ సినిమా ఉంది. అండ్ పవన్ కళ్యాణ్ గారు 1-man షో. ఫస్ట్ హాఫ్, సెకండ్ హాఫ్ అంతా ఎక్స్ట్రాడినరీగా పర్ఫామ్ చేశారు. అండ్ అగైన్ ఆయన ఫ్యాన్ అయిన హరీష్ గారు గబ్బర్ సింగ్ తర్వాత దానికంటే బెటర్గా రెస్పాన్సిబిలిటీ తీసుకుని చేశారు. అండ్ వీఆర్ సో హ్యాపీ. అండ్ వీ వాంట్ టు థ్యాంక్ ఎంటైర్ టెక్నీషియన్స్, ఆన్ సాయి గారు, బోస్ గారు, మ్యూజిక్ డైరెక్టర్ డిఎస్పి గారు, ఆర్ఆర్జే తమన్ గారు, అండ్ ఎవ్రీబడి, హీరోయిన్స్ శ్రీలీల, రాశికన్, ఎవ్రీబడి ఆర్ ఎక్స్ట్రాడినరీ. సో వీఆర్ సో హ్యాపీ అండి. అండ్ విల్ డూ మోర్ ఈవెంట్స్ అండ్ celebrate this film. And once again we want everybody to come to theatres and watch this Ustad Bhagat Singh. ఇవాళ ఫెస్టివల్, హాలిడేస్ ఉన్నాయి. అండ్ ఇది ఒక 3-4 weeks నడిచే సినిమా. అండ్ నెక్స్ట్ వీక్, ఆ 5 week కూడా హాలిడేస్ ఉన్నాయి. సో వీఆర్ కాన్ఫిడెంట్ దట్ ఇట్స్ గోయింగ్ టు డూ హ్యూజ్ నెంబర్స్. అండ్ మోర్ దాన్ దట్ ఎవ్రీబడి ఆర్ గోయింగ్ టు లవ్ దిస్ ఫిలిం. థ్యాంక్ యూ. సరే, ఇంకా ఎర్లీ మార్నింగ్ ఆంధ్రాలో 4 o'clock నుంచి ఇక్కడ నుంచి 7 o'clock నుంచి మా సినిమా రిలీజ్ అయింది. ఎక్స్ట్రాడినరీ రెస్పాన్స్. ఫస్ట్ యూఎస్లో స్టార్ట్ అయింది. యూఎస్లో ఎక్స్ట్రాడినరీ రెస్పాన్స్, తర్వాత ఆంధ్రాలో అన్ని ఏరియాల నుంచి, ఉత్తరాంధ్ర, ఈస్ట్ వెస్ట్ కృష్ణా, తర్వాత సీడెడ్ అన్ని చోట్ల నుంచి సేమ్ రెస్పాన్స్. తర్వాత ఇక్కడ తెలంగాణలో స్టార్ట్ చేసాము. మేము విమల్ థియేటర్కి వెళ్ళాము. ఎక్స్ట్రాడినరీ రెస్పాన్స్. అంటే ఫ్యాన్స్ విపరీతంగా ఎంజాయ్ చేశారు. అయిన తర్వాత మేము థియేటర్ నుంచి బయటకు రావడానికి 1 hour పట్టింది. అంత ఫెస్టివల్ వాతావరణం నడిచింది అక్కడ. అండ్ షోకి టాక్ ఇంకా ఇంప్రూవ్ అవుతుంది. టాక్ కలెక్షన్స్ వీఆర్ సో హ్యాపీ. అంటే మేము ఇన్ని రోజులు వెయిట్ చేసిన తర్వాత ఇవాళ రిజల్ట్ మేము ఎక్స్పెక్ట్ చేసిన దానికంటే ఎక్కువ రెస్పాన్స్ వచ్చింది. అండ్ వీఆర్ సో హ్యాపీ. అండ్ వీ వాంట్ టు థ్యాంక్ ఎంటైర్ ఆడియన్స్ ఫర్ రిసీవింగ్ దిస్ ఫిలిం సో పాజిటివ్లీ. అండ్ అందరూ థియేటర్కి వెళ్ళి ఈ సినిమాని చూడండి. ఇది కంప్లీట్ ఫ్యామిలీ ఎంటర్టైనర్. అన్ని సెక్షన్స్ ఆఫ్ ఆడియన్స్కి నచ్చే విధంగా ఈ సినిమా ఉంది. అండ్ పవన్ కళ్యాణ్ గారు 1-man షో. ఫస్ట్ హాఫ్, సెకండ్ హాఫ్ అంతా ఎక్స్ట్రాడినరీగా పర్ఫామ్ చేశారు. అండ్ అగైన్ ఆయన ఫ్యాన్ అయిన హరీష్ గారు గబ్బర్ సింగ్ తర్వాత దానికంటే బెటర్గా రెస్పాన్సిబిలిటీ తీసుకుని చేశారు. అండ్ వీఆర్ సో హ్యాపీ. అండ్ వీ వాంట్ టు థ్యాంక్ ఎంటైర్ టెక్నీషియన్స్, ఆన్ సాయి గారు, బోస్ గారు, మ్యూజిక్ డైరెక్టర్ డిఎస్పి గారు, ఆర్ఆర్జే తమన్ గారు, అండ్ ఎవ్రీబడి, హీరోయిన్స్ శ్రీలీల, రాశికన్, ఎవ్రీబడి ఆర్ ఎక్స్ట్రాడినరీ. సో వీఆర్ సో హ్యాపీ అండి. అండ్ విల్ డూ మోర్ ఈవెంట్స్ అండ్ celebrate this film. And once again we want everybody to come to theatres and watch this Ustad Bhagat Singh. ఇవాళ ఫెస్టివల్, హాలిడేస్ ఉన్నాయి. అండ్ ఇది ఒక 3-4 weeks నడిచే సినిమా. అండ్ నెక్స్ట్ వీక్, ఆ 5 week కూడా హాలిడేస్ ఉన్నాయి. సో వీఆర్ కాన్ఫిడెంట్ దట్ ఇట్స్ గోయింగ్ టు డూ హ్యూజ్ నెంబర్స్. అండ్ మోర్ దాన్ దట్ ఎవ్రీబడి ఆర్ గోయింగ్ టు లవ్ దిస్ ఫిలిం. థ్యాంక్ యూ. సరే, వీఆర్ వెరీ హ్యాపీ అండ్ ఆఫ్టర్ సో లాంగ్ టైం ఈ ప్రొడక్షన్లో కానీ ఇదంతా కొంచెం టైం పట్టింది. కళ్యాణ్ గారితో సినిమా చేస్తే చాలు అనేది ఫస్ట్ అనుకుందండి, చాలు అది అచీవ్మెంట్ అని.
అలాంటిది ఇలాంటి పెద్ద హిట్ సినిమా కళ్యాణ్ గారితో చేయటం వల్ల డబుల్ బోనాంజా అందింది మాకు. ఇది చాలా మెమరబుల్ డే అండి మాకు ఈ రిజల్ట్ అందుకున్న రోజున. అలాగే ఫస్ట్ పొద్దునుంచి చూస్తున్నామండి. మార్నింగ్ ఫస్ట్ చెప్పటం, సార్ ఇంటర్వెల్ దాకా ఓకే, తర్వాత చాలా బాగుంది ఫస్ట్ టాక్. తర్వాత అంతా రెడీ అయిపోయి బ్రేక్ఫాస్ట్ అయ్యే టైంకి సార్ ప్రీ క్లైమాక్స్ నుంచి అదిరిపోయింది సార్, సెకండ్ హాఫ్ అసలు యునానిమస్గా అదిరిపోయింది అన్నారు. తర్వాత మళ్ళీ ఆఫీస్ వచ్చే టైంకి సార్ ఫస్ట్ హాఫ్ బాగుంది, సెకండ్ హాఫ్ కూడా చాలా బాగుంది. అంటే గంటకి యునానిమస్గా ఎక్కువ నెంబర్ ఆఫ్ ఆడియన్స్ చూసిన కొద్దీ అది చాలా పాజిటివ్గా వెళ్ళింది. అండర్లైన్ పాయింట్ ఏంటంటే ఇది ఏదో క్రిటిక్స్ సినిమానో ఎలాంటిది కాదండి, ఇది ఆడిటోరియంలో సెలబ్రేట్ చేసుకునే సినిమా. చానాళ్ళ తర్వాత ఒక పెద్ద హీరోకి ఒక పెద్ద కమర్షియల్ ఫార్మాట్లో సినిమా చూసి చానాళ్ళు అయింది. ఇది అలాంటి సినిమా అండి. కమర్షియల్ సినిమా అంటే ఇదేదో మాకు కాదేమో అనేది కాదు. టోటల్ అందులో ఆల్ ఇంగ్రీడియంట్స్ ఉన్నాయి. ఫ్యామిలీ ఆడియన్స్ చానాళ్ళ తర్వాత ఓ పెద్ద స్టార్ సినిమా థియేటర్కి వెళ్ళి చూసి ఎంజాయ్ చేసే సినిమా. మేమంతా ఎంతో హ్యాపీగా ఉన్నామండి. చాలామంది రేరెస్ట్ బాగా క్రిటికల్గా చూసే వాళ్ళ ఒపీనియన్లు కూడా తీసుకున్నాం. అందరూ యునానిమస్గా అదిరిపోయింది సార్ అన్నారు. అందరూ చాలా హ్యాపీగా ఉన్నారు. మా డిస్ట్రిబ్యూటర్స్ ప్రతి ఒక్కళ్ళు అయితే ప్రతి గంట చేసి సార్ నూన్ షోల కంటే మ్యాట్నీలు బాగున్నాయి సార్, మ్యాట్నీల కంటే ఇది ఏ పెద్ద సినిమాకైనా ఇనీషియల్గా పొద్దున్నే కొంచెం ఓకే ఇది బాగానే ఉంది సార్, బాగానే ఉంది అంటారు. తర్వాత నెమ్మదిగా చాలా బాగుంది సార్, తర్వాత హిట్, సూపర్ హిట్, ఇలా ఈ మధ్యకాలంలో ఏ సినిమాని మీరు ఉదాహరణ తీసుకున్నా సరే పొద్దుని సాయంత్రం ఫస్ట్ షోకి వెళ్ళేపాటి సూపర్ హిట్ సార్ అనేది మంచి సినిమాలు అన్నిటికీ వచ్చింది. ఇది కూడా అలాగే హిట్ అంటున్నారు. ఫస్ట్ షోకి సెకండ్ షోకి సూపర్ హిట్ బ్లాక్ బస్టర్ అనే టాక్ సెటిల్ అవుద్దని మేము బలంగా నమ్ముతున్నామండి. ఇదేదో జస్ట్ మేము నమ్మామనే కాదు, మేము అందరి దగ్గర ఫీడ్బ్యాక్ తీసుకున్నాక చెప్తుంది. వీఆర్ వెరీ హ్యాపీ ఫర్ ద సక్సెస్ ఆఫ్ దిస్ ఫిలిం. మేము ఏదైతే ఎక్స్పెక్ట్ చేసామో ఇనీషియల్గా స్లోగా ఉంటుంది అనుకున్నాం, కానీ దాన్నే సర్ప్రైజ్ చేసింది. నిన్న నైజాంలో బుకింగ్స్ ఓపెన్ చేస్తే ఎంత సక్సెస్ఫుల్గా ఎలా ఫుల్స్ అయినాయో మేము అంత కళ్ళారా చూసాం. వీఆర్ వెరీ హ్యాపీ. రేపు ఎల్లుండి నాకు తెలిసి సండే కల్లా అందరూ బ్రేక్ ఏమైనా అయిపోతారని బలంగా నమ్ముతున్నాం. వెరీ హ్యాపీ అండి. హరీష్ గారు వెరీ థ్యాంక్స్ ఇలాంటి సినిమా మాకు ఇచ్చినందుకు. అందులో కళ్యాణ్ గారితో చాలా హ్యాపీగా ఉన్నామండి. అలాగే మా డిస్ట్రిబ్యూటర్లు, ఎగ్జిబిటర్లు అందరూ కూడా ఈ సినిమా చాలా హ్యాపీగా ఉంటారు. ఆడియన్సెస్ అందరూ కూడా మంచి సినిమా ఈ పండగల సీజన్లో ఇంటర్మీడియట్ ఎగ్జామ్స్ అయిపోయి నెక్స్ట్ 10th అయిపోయి ఇవన్నీ అయిపోయినాక అందరికీ ఒక సెలబ్రేషన్ సినిమా, కరెక్ట్ సినిమా, బంచులుగా వెళ్ళితే ఆడిటోరియంలో ఎంజాయ్ చేసే సినిమా. చాలా థ్యాంక్స్ అండి ఫర్ ఆల్ ద కాస్ట్ అండ్ క్రూ. ఈ సినిమాలో చేసిన అందరికీ, డిఎస్పి గారు సాంగ్స్ కానీ, తమ్మన్ గారు బ్యాక్గ్రౌండ్ స్కోర్ కానీ, శ్రీలీల గారు, రాశి ఖన్నా గారు, మా ఆనంద్ సాయి గారు సెట్సే కానివ్వండి, డిఓపి అయాంక బోస్, రవివర్మన్, అసలు అందరూ ఒకళ్ళు కాదండి, చంద్రబోస్ గారు, లిరిసిస్ట్ అందరికీ పేరున థ్యాంక్స్ అండి. ఇది చాలా మెమరబుల్ సినిమా. ఎన్నాళ్ళ నుంచో వేచి చూస్తున్న దానికి వాళ్ళు రానే వచ్చింది. వీఆర్ వెరీ హ్యాపీ ఫర్ ఎవ్రీథింగ్ వాట్ ఆల్ హ్యాపెన్ టు ఉస్తాద్ భగత్ సింగ్ అండి. థ్యాంక్ యూ వెరీ మచ్. ఇంకా హీరో గారి గురించి చెప్పాలంటే మేము ఇదివరకు చెప్పినట్టే ఎంత అంటే అంత అందంగా ఉన్నారు సినిమాలో. దీంట్లో ఒక 10 పాయింట్స్ రాసుకోవచ్చు అండి దానికోసం, దేనికి వెళ్ళాలి అనే దానికి. అలాంటి ఐటమ్స్ చాలా ఉన్నాయి దీంట్లో. ఇంకా హీరో గారు పడిన కష్టానికి కానీ దీనికి కానీ కరెక్ట్ డివిడెంట్ అని మేము అనుకుంటున్నాం. సార్ యూ హవ్ డన్ ఎన్ ఎక్సలెంట్ జాబ్ అండి. థ్యాంక్స్ ఎ లాట్ ఫర్ గివింగ్ అస్ దిస్ మెమరబుల్ ఫిలిం కళ్యాణ్ గారు. థ్యాంక్ యూ వెరీ మచ్ అండి.